టీఎస్ పీజీ సెట్ ద్వారా ఆర్ గేట్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఇన్ఫార్మేషన్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసాయండి. సో అందులో చాలా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉండడం జరిగింది. సో కమెంట్ సెక్షన్లో అన్నీ చూసి లైక్ ఓన్లీ ఇంపార్టెంట్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా అందరికి ఉన్న డౌట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్ ఒక 14 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే సీట్ వచ్చిందో ఏదో కాలేజీలో వచ్చిన వాళ్ళు మనము ఆన్లైన్లో లైక్ మనీ పే చేయాలి. సో మీకు ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో పింక్ కలర్లో టోటల్ అమౌంట్ టు బి పేడ్ అని పింక్ కలర్లో ఉన్నది మీరు పే చేయాలి. సో అది పే చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ వస్తుంది. అంటే మీరు పే చేసిన ఫీజు కాలేజ్ డీటెయిల్స్ మొత్తం అది వస్తుంది. సో అది మనకు సీట్ అలాట్మెంట్ అవి విత్ జిరాక్స్ సెట్స్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఏదైతే కాలేజ్ వచ్చిందో అది మనకు కాలేజ్కి రిపోర్ట్ అవ్వాలి. అండ్ ఫీజు కట్టి కూడా మీరు కాలేజ్కి వెళ్ళకపోతే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుందండి. సో చాలా స్టూడెంట్స్ ఫీజు కట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చా అంటే లేదు, ఫీజు కట్టాలి, మీరు కాలేజ్కి కూడా వెళ్ళాలి. అండ్ మనకు 12th to 19th అంటే ఈ రోజు నుంచి 19th లోపు మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఫీ కూడా మీరు ఈ రోజు కడితే ఈ రోజు కట్టుకోవచ్చు, రేపు కడితే రేపు, సో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కాకపోతే 19th లోపు కాలేజ్కి వెళ్ళాలి, 19th రోజు కూడా వెళ్ళాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 19th కాలేజ్ రిపోర్ట్కి. కానీ మనీ అనేది పే మీరు తొందరగా చేసుకోండి, రేపు ఎల్లుండి ఈరోజు చేసుకొని మీకు ఎప్పుడైతే వీలు ఉంటుందో అప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సెకండ్, ఎంత అమౌంట్ పే చేయాలి. సో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, గేట్ జీప్యాట్. సో గేట్ జీప్యాట్ వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఆ కాలేజ్లో ఎంత ఉందో అది మీరు పే చేయాలి. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు జీరో ఫీజు చూపిస్తుంది, జస్ట్ గ్రీన్ ఫండ్ అమౌంట్ 100 రూపీస్ మాత్రం పే చేయాలి. పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో తీసేసి రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది. సో మీకు పింక్ కలర్లో ఏదైతే అమౌంట్ చూపిస్తుందో అది మీరు పే చేయాలి సీట్ బుక్ కోసం. అండ్ ఎవరైతే లైక్ ప్రాపర్ ఇన్కమ్ ఉండి లేదంటే ఇప్పుడు అప్డేట్ చేసుకుందాం అనుకుంటే మీరు టీఎస్ పీజీ సెట్ మనకి ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది, ఈమెయిల్ సపోర్ట్, దాంట్లో లాగిన్ అయ్యి కంపోజ్ క్లిక్ చేసి మీరు సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా ఉండి కూడా రాని వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళకి హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి, కాల్ చేస్తే వాళ్ళు ఇష్యూస్ సాల్వ్ చేస్తారు. సో మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ సర్టిఫికేట్స్ గురించి ఏమేమి తీసుకెళ్ళాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో, చూడండి అది. సో వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి అండ్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఒక 4 సెట్స్ అయితే తీసుకెళ్ళండి, ఒక 2 సెట్స్ వాళ్ళకి ఇచ్చిన 2 సెట్స్ మీ దగ్గర ఉంటాయి సేఫ్ సైడ్కి. ఫొటోస్ తీసుకెళ్ళండి, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. సో ఇవి సర్టిఫికేట్స్. 4th వచ్చేసి లైక్ మనీ పే చేస్తాం కదా, మీరు మనీ పే చేసిన తర్వాత మనకు ఫీ రిసిప్ట్ కావచ్చు, అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ అంటే మనం ఫీజు కట్టినట్టు ఒక ప్రింట్ వస్తుంది, అది తీసుకోవాలి. సో అది ఫీజు కడితేనే వస్తుంది, కట్టకపోతే రాదు. అంటే మీరు ఫీ కట్టకపోతే మీ సీట్ బుక్ కాదు. 5th మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఉంటారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు అనుకున్న కాలేజ్ రాకపోవచ్చు. సపోజ్ మీరు ఉస్మానియా కావచ్చు టాప్ 10 టాప్ 5 అనుకున్నారు, కానీ మీకు టాప్ 30 టాప్ 20లో వచ్చింది. సో మెయిన్గా మీరేం చేయాలంటే సీట్ రాని వాళ్ళు మీ ప్రతి కాలేజ్లో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి చూసుకోవాలి. సో మెయిన్గా కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫేజ్ 1 మనకు సీట్ అలాట్మెంట్ కిందనే మనకు ఈ కాలేజ్ వైజ్ లిస్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు అన్ని కాలేజెస్ ఎం ఫార్మసీ వాళ్ళు ఎం ఫార్మసీ, ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ప్రాపర్గా ఏ కాలేజీలో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి, మనకు ఏ కాలేజీలో రాబోతుంది అది క్లిక్ చేసిన తర్వాత ప్రతి కాలేజ్కి చూసుకోవచ్చు. అందులో క్యాస్ట్ వైజ్ కూడా ఉంటాయి, ఏ క్యాస్ట్ వరకు మనకు కట్ ఆఫ్ అయినాయి, జీప్యాడ్ కావచ్చు, గేట్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, ఏదన్నా. సో మన క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అది చూసుకోండి మీరు. అది చూసుకున్న తర్వాత మీకు ఒక ప్రిడిక్షన్ చేసుకోవచ్చు, ఓకే ఈ కాలేజ్లో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెడితే ఈ కాలేజీలో రావచ్చు మనకు. సో అలా ఈ లింక్ ద్వారానే మీకు ఫేజ్ 2లో సీట్ వస్తుందా రాదా తెలిసిపోతుంది. ఈ లింక్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ 6th వచ్చేసి సర్టిఫికేట్ ఇష్యూస్ అండి. సో సర్టిఫికేట్స్ ఫస్ట్ మీ దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో అవి తీసుకొని ఫస్ట్ మీ కాలేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేస్తారు, లెటర్ రాయండి నెక్స్ట్ ఫేజ్ 2 లోపన్నా లేదంటే ఒక 10 days లోపు తెచ్చివ్వండి అంటారు. కొందరు యాక్సెప్ట్ చేయ అంటారు. సో మీరు దానికన్నా ముందే మన కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావచ్చు, కస్టోడియన్ కావచ్చు మీరు తీసుకొని ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో 99% అందరూ యాక్సెప్ట్ చేస్తారు సర్టిఫికేట్స్ లేకపోయినా. కానీ టీసీ అయితే మ్యాండేటరీగా అడుగుతారు. టీసీ లేని వాళ్ళు కోర్స్ కంప్లీషన్ కావచ్చు, కస్టోడియన్ కావచ్చు, ఏమన్నా లెటర్ అన్న రాసి మేనేజ్ చేయాలండి. ఇప్పుడు సర్టిఫికేట్స్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. సో మీరు ఎంత కన్వీనియన్స్ చేస్తారు వాళ్ళకు
అది మీ మీద డిపెండ్ అవుతుంటుంది. అండ్ అక్కడ కౌన్సిలింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో ప్రాపర్గా మాట్లాడి లెటర్ రాసి నేను ఒక 10 డేస్లో లేదంటే ఎప్పుడైతే మా కాలేజ్ వాళ్ళు ఇస్తారో అప్పుడు ఇస్తా అని మేనేజ్ చేసుకోవచ్చు. 7th వచ్చేసి మనకు phase 1లో వచ్చిన కాలేజ్ మనకు phase 2లో ఉంటుందా. సో ఇక్కడ చాలా స్టూడెంట్స్ ఇంకా డౌట్ పడుతున్నారండి. మీరు phase 1లో ఒక కాలేజ్ వచ్చింది, phase 2లో అవే కాలేజెస్ ఎందుకు పెడతారు, దానికన్నా మంచి కాలేజ్ పెట్టాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక క్యాండిడేట్ ఒక 20 కాలేజెస్ పెట్టాడు, phase 1లో అతనికి 10th కాలేజ్ వచ్చింది. మీరు ఏం చేయాలి, మళ్ళీ టాప్ 9 కాలేజెస్ పెట్టాలి ఎప్పుడైనా. మళ్ళీ అన్నీ పెట్టద్దు, మళ్ళీ అన్నీ పెడితే ఎక్కడన్నా చిన్న కాలేజీలో వేకెన్సీస్ ఉంటే మీకు అది ఇస్తారు. సో ఎప్పుడైనా phase 2 వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ కాకుండా మీకు నచ్చిన కాలేజెస్, టాప్ కాలేజెస్ మాత్రమే పెట్టాలి. అంటే phase 2లో ఆ సీట్ వస్తే అందులో వెళ్ళేటట్టు ఉండాలి, ర్యాండమ్గా పెట్టుడు కాదు. phase 2 అంటే phase 2 అంటే జస్ట్ మీకు నచ్చిన కాలేజ్ పెట్టాలి. సపోజ్ phase 2లో మీరు పెట్టిన కాలేజెస్లో సీట్ వస్తే ఈ సీట్ పోతుంది. ఎప్పుడైతే మీరు పెట్టిన కాలేజెస్లో సీట్లు హెవీ ఉన్నాయి, అసలు వేకెన్సీస్ లేవు, కట్ ఆఫ్ చాలా ఉన్నాయి అనుకోండి, phase 1 సీట్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు phase 2లో ఒక కాలేజ్ వస్తుంది, నాకు phase 1 ఉంటుందంటే ఉండదు. నువ్వు phase 2 పెడుతున్నావు అంటేనే ఆ కాలేజ్ కన్నా మంచి కాలేజే పెడుతున్నావు అని మీనింగ్. సో ఈ బ్లండర్ మిస్టేక్ చేయకండి. phase 1లో ఏ కాలేజ్ అని ఉండని, దానికన్నా బెటర్ కాలేజెస్ మాత్రమే పెట్టాలి. సపోజ్ phase 2లో చేంజ్ అయితే మీకు phase 1లో ఆ కాలేజ్ పోతుంది, లేదు అంటే అదే కాలేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రీఫండ్ అండి. సో phase 1 లోపు మీరు కాలేజ్ సపోజ్ ఈరోజు మనీ కట్టారు, నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, నేను ఎంటెక్ జాయిన్ అవ్వ, ఫార్మసీ జాయిన్ అవ్వ అనుకుంటే మీరు రీఫండ్ చేసుకోవచ్చు, 100% రీఫండ్ వస్తుంది. అదే phase 2 తర్వాత ఒక కాలేజ్ వస్తుంది, అప్పటికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే 50% అమౌంట్ రీఫండ్ వస్తుంది. సో మీరు ఏదైతే పింక్ కలర్ ట్యూషన్ ఫీ పే చేస్తారు కదా, అందులో 50% వస్తుంది phase 2 తర్వాత. phase 1కి తర్వాత మీరు ఇప్పుడు రీఫండ్ చేసుకున్న మీకు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది. సో మెయిన్గా నెక్స్ట్ వచ్చేసి phase 2 ఎప్పుడు ఉండొచ్చు. సో మోస్ట్లీ మనకు 19th phase 1 అయిపోతుంది. సో ఎప్పుడైనా ఒక 1 phase తర్వాత ఒక 1 వీక్ అయితే గ్యాప్ ఉంటుందండి. సో 1 వీక్ తర్వాత వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ అలాట్ అయ్యారు. సో అవన్నీ ఆ డేటా కలెక్ట్ చేయడానికి వాళ్ళకు ఒక 1 వీక్ అయితే టైం పడుతుంది. సో మోస్ట్లీ మనకు 24th తర్వాత ఉండొచ్చు, మోస్ట్లీ అంటే 24th తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు. సో లాస్ట్ వీక్ అయితే మోస్ట్లీ ఉండొచ్చు, సెప్టెంబర్ లాస్ట్ వీక్. సో 26, 27 అట్లనే ఉండొచ్చు, లేదంటే అక్టోబర్ 1st వీక్ కూడా ఉండొచ్చు. సో మోస్ట్లీ 1 వీక్ అయితే గ్యాప్ ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటే మీకు వాళ్ళు ఎనీ టైం అప్డేట్ చేస్తారు. సో మినిమం 1 వీక్ అయితే గ్యాప్ ఉంటుంది, లేదంటే దానికన్నా ముందన్న ఇవ్వచ్చు. సో మనకు అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి మీకు తొందరనే ఉంటుంది. మ్యాక్సిమం 1 వీకే టైం ఉంటుంది. డిస్టెన్స్ మనకు మోస్ట్లీ 24 నుంచి మనకు షెడ్యూల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము మంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే మీ కట్ ఆఫ్ ఎక్కడ ఉంది, మనకు కాలేజ్ వైజ్ లిస్ట్ చూసుకోవాలి, ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు మనకు సీట్ ఎందుకు రాలేదు అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. నేను 10 పెట్టినా 20 పెట్టినా అంటే మీరు పెట్టిన కాలేజెస్లో హెవీ కట్ ఆఫ్స్ ఉంటాయి ఫస్ట్. సెకండ్ ఆ కాలేజ్లో స్పెషలైజేషన్ సీట్స్ కూడా చూడాలి. అక్కడ 10-15 ఉంటాయి కాబట్టి పర్ క్యాస్ట్కి 1-2 మాత్రమే వస్తాయి. సో మీరు ఒక 10 కాలేజెస్ పెడితే మీరు ఒక 20 కాలేజెస్కి మాత్రమే ఎలిజిబుల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎస్సీ ఉంటారు, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీబీ, ఈడబ్ల్యూఎస్, అలా ఉమెన్ రిజర్వేషన్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ పెట్టారు, ఆ కాలేజ్లో 15 సీట్స్ ఉన్నాయనుకోండి, ఆ 15లో 2 or 1 సీట్స్ మాత్రమే మీరు ఎలిజిబుల్ మీ క్యాస్ట్కి. అట్లా ఒక 10 కాలేజెస్ పెడితే మీరు ఒక 20 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. ఒక 20 కాలేజీలు పెడితే 20 ఇంటూ సపోజ్ ఒక కాలేజీలో 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఆ 4లో కూడా ప్రతి క్యాస్ట్కి రిజర్వేషన్స్లో సీట్స్ ఉంటాయి. సపోజ్ జేఎన్టీ అనుకోండి, ఒక మీ బ్రాంచ్లో 6 సబ్ బ్రాంచెస్ ఉన్నాయి, ప్రతి బ్రాంచ్లో ఒక 2 ఎస్సీ స్టూడెంట్స్ని తీసుకుంటే జేఎన్టీలో ఒక 12 to 15 మెంబర్స్ ఎస్సీ వాళ్ళకు ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా ఒక 10 కాలేజెస్ పెడితే ఒక 100 మెంబర్స్, 150 మెంబర్స్ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఆ టాప్ 100లో ఉంటే మీకు ఎక్కడన్నా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం అన్ని బల్క్గా చూడొద్దు ఎప్పుడైనా సీట్స్. మీ క్యాస్ట్ రిజర్వేషన్లో ఎంత, మన క్యాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అది చూసుకోవాలి. మీరు వేరే క్యాస్ట్తోనే అవసరం లేదు మనకు. ఇప్పుడు ఎస్సీ అతను ఎస్సీలోనే చూసుకోవాలి, బీసీఏ వాళ్ళు బీసీఏ చూసుకోవాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్లో చూసుకోండి. సో అది నేను అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఎప్పుడైనా, ఎందుకంటే కాలేజీలో సీట్స్ ఎక్కువ అనిపిస్తాయి కానీ మన క్యాస్ట్కి ఎన్ని డివైడ్ చేస్తున్నారు వాళ్ళు అది చూసుకోవాలి. సో
మెయిన్లీ మీ క్యాస్ట్కి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చూసుకోవాలి. సో మెయిన్ పాయింట్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలండి పక్క సీట్ రావాలంటే. ఇంకొకటి ఇప్పుడు phase 1లో ఒక కాలేజ్ వచ్చింది, జాయిన్ అవుతారు, సర్టిఫికేట్స్ అక్కడ ఇచ్చారు. phase 2లో ఒక కాలేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారా అని అడుగుతున్నారు. పక్కా ఇస్తారండి. ఇప్పుడు టీఎస్ పీజీ సెట్ ద్వారా మనకు ఒక కాలేజ్ వచ్చింది, జాయిన్ అయినాం, నెక్స్ట్ ఇంకొక కాలేజ్ వస్తుంది, అది ఎవ్వరు కూడా ఆపలేరు. లైక్ కాలేజ్ చేంజ్ అయింది కాబట్టి పక్కా ఇవ్వాల్సిందే. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు సర్టిఫికేట్స్. మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో మీకు మల్లారెడ్డి వచ్చింది, సెకండ్ ఫేజ్లో ఉస్మానియా వచ్చింది. మీరు మల్లారెడ్డిలో సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ ఉస్మానియాకి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి. సో మీరు ఏదైతే ఒరిజినల్స్ కావచ్చు, జిరాక్స్ సెట్స్ కావచ్చు, మళ్ళీ అక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా చేయాలి. సో మీ సర్టిఫికేట్స్ మీకు ఇస్తారు, కాలేజ్ చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీకు డీటెయిల్స్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఇన్కమ్ డీటెయిల్స్ కావచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయినా, మీకు ప్రాపర్గా ఏమున్నా హెల్ప్ డెస్క్కి మాత్రమే కాల్ చేయాలి. హెల్ప్ డెస్క్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అడగండి. లేదంటే మెయిల్ సర్వీస్, ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరు ఇన్కమ్ అప్డేట్ చేసుకోవచ్చు, అన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా క్వశ్చన్స్ కూడా అడగచ్చు వాళ్ళకు. phase 2 ఎప్పుడు ఉండొచ్చు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మాకు ఆ లిస్ట్ కావాలి, అట్లా కూడా మీరు క్వెరీ ఉంటుంది. సో దాంట్లో మీరు సబ్జెక్ట్లో రాసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అలాటెడ్ కేటగిరీ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు జనరల్ కేటగిరీ సీట్స్ ఉంటాయి, రిజర్వేషన్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అనేటి రిజర్వేషన్. ఇప్పుడు జనరల్ కేటగిరీ అంటే అందులో ఎవరైనా రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఒక బీసీ క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే అతని రిజర్వేషన్లో సీట్ ఇవ్వరు, అతనికి జనరల్లో ఇస్తారు. జనరల్లో ఎవరికి ఇస్తారంటే టాపర్స్కి ఇస్తారు. ఇప్పుడు బీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎస్సీలో టాప్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎస్టీలో టాప్ 3 వచ్చింది అనుకోండి. ఈ 3 స్టూడెంట్స్ వాళ్ళ రిజర్వేషన్లో సీట్స్ ఇవ్వరు, వాళ్ళకు జనరల్ కేటగిరీలో ఇస్తారు. సో అది మెయిన్ పాయింట్. సో కొందరు యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అంటే అందులో టాపర్స్ మాత్రమే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యర్ క్యాస్ట్ మీకు అలొకేట్ చేస్తారు అందులో. సో ఫస్ట్ జనరల్లో వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ క్యాస్ట్ రిజర్వేషన్లో ఉన్న సీట్స్ క్యాస్ట్ వాళ్ళకు ఫిల్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీ క్యాస్ట్లో టాపర్స్ ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఏ విధంగా, ఇప్పుడు సపోజు బీసీఏ అనుకోండి, బీసీబీ అనుకోండి, బీసీబీలో ఫస్ట్ 10 మెంబర్స్ టాపర్స్ ఉన్నారు. బీసీబీ క్యాండిడేట్కి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఇట్లా ఒక 10 స్టూడెంట్స్ బీసీబీ వాళ్ళు ఉంటే నార్మల్గా మీ రిజర్వేషన్ ప్రకారంగా కొన్ని సీట్స్ ఉంటాయి కదా, మీకు అందులో ఇవ్వరు సీట్స్, మీకు జనరల్లో ఇచ్చేస్తారు. సో మీ 10 సీట్స్ మళ్ళీ మీ కింద బీసీబీ 10 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ మీ క్యాస్ట్లో టాపర్స్ ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు జనరల్లో వెళ్ళిపోతారు. జనరల్లో వెళ్ళిపోతే అక్కడ వేకెన్సీస్ ఏర్పడతాయి కాబట్టి అవి మీకు కింద కేటగిరీ, లైక్ అదే కేటగిరీలో కొద్దిగా కింద తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. సో ఇప్పుడు సపోజ్ మీ కేటగిరీలో మంచి ర్యాంకర్స్ లేరు, నార్మల్గా ఉన్నారంటే వాళ్ళు జనరల్లోకి వెళ్ళరు, మీ క్యాస్ట్ రిజర్వేషన్లోనే సీట్స్ వస్తాయి వాళ్ళకు. సో కింద ర్యాంక్ ఉన్న వాళ్ళకు కొద్దిగా కష్టం అవుతుంది. సో ఇవి మెయిన్ పాయింట్. సో మనకు కేటగిరీ ఉంటుంది, అలాటెడ్ కేటగిరీ ఉంటుంది. సపోజ్ మీరు ఎస్సీ అయి ఉండి మీకు అలాటెడ్ కేటగిరీ జనరల్లో పడితే మీకు జనరల్ కేటగిరీలో సీట్ వచ్చినట్టు, అంటే మీరు టాపర్ అన్నట్టు. సో ఎప్పుడైనా 40% సీట్స్ మనకు జనరల్లో ఉంటాయి, మిగతా అని రిజర్వేషన్లో ఉంటాయి. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో అలాటెడ్ కేటగిరీ చూసుకోండి, మీ కేటగిరీ చూసుకోండి. సో ఫైనల్గా మనకు సీట్ వచ్చిందా లేదా అది చూసుకోండి. సో మెయిన్గా కట్ ఆఫ్స్ చూడాలి. ఎవరైతే phase 2 కోసం వెయిట్ చేస్తున్నారో మాకు ఈ కాలేజీలో వస్తుందా అని అడగడంలో ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ వచ్చేసి మనకు ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ చూడాలి. సపోజ్ మీరు బీసీబీ అనుకోండి, ఒక కాలేజీలో 1800 పీజీ సెట్ ర్యాంక్ ఉంది. సో అక్కడ వరకు కట్ ఆఫ్ అయిందంటే ఆ కాలేజ్ నెక్స్ట్ కట్ ఆఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చూసుకోవాలి. అవి చూసుకున్న తర్వాత మీరు పెట్టుకోవాలి. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, 90% సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. సో అందులో కూడా మీరు స్పెషలైజేషన్ కట్ ఆఫ్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సివిల్ ఉంది, అందులో ట్రాన్స్పోర్టేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, క్యాస్ట్ ఇప్పుడు బీసీబీ అనుకోండి, బీసీబీకి లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, బీసీబీఏకి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎస్సీ వాళ్ళకి ఎంత ఉంది, మీ క్యాస్ట్దే చూసుకోవాలి, వేరే క్యాస్ట్తో మనకు సంబంధం లేదు. సో అలా కట్ ఆఫ్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో ఫస్ట్ ఫీజు కట్టాలి, మనము ఏదైతే రిసిప్ట్ వస్తుంది అక్నాలజ్మెంట్, జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, అది డౌన్లోడ్ చేసుకోవాలి. phase 1 సీట్ అలాట్మెంట్, ఇది ర్యాంక్ కార్డ్, లైక్ గేట్ వాళ్ళు గేట్, జీప్యాట్, అది ఏదైతే అవి తీసుకొని సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ అన్నీ తీసుకొని మనము ఏదైతే మనకు ఈ టైం ఇచ్చారో ఆ టైంకి కాలేజ్కి వెళ్ళిపోవాలి. 12th to 19th ఈ రోజు నుంచి వెళ్ళొచ్చు.
సో ఎవరైతే కాలేజ్కి విజిట్ చేయాలి చూసిన తర్వాత నేను ఫీ పేమెంట్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ కాలేజ్కి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాతనే ఓకే కాలేజ్ బాగుంది అనుకుంటే పెట్టండి. ఇంకొక పాయింట్, ఈ ఫేజ్లో మీరు ఫీజు పే చేయకపోతే సీట్ పోతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో జస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఆ పెట్టిన వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ వస్తేనే వస్తుంది, లేదంటే రాదు. ఓన్లీ ఫీజు కట్టి కూడా కాలేజ్కి పోకుంటే సీట్ రాదు. మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా కాలేజ్కి వెళ్ళండి. సర్టిఫికేట్స్ లేకపోతే లెటర్ రాసి కొన్ని డేస్లో మేము సర్టిఫికేట్స్ ఇస్తామని అనండి. సో మెయిన్గా మీ పాత కాలేజ్ ఏదైతే బీ ఫార్మసీ కావచ్చు, బీటెక్ కావచ్చు, వెళ్ళి సర్టిఫికేట్స్ లేని వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోండి. కొందరు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేస్తారు, కొందరు వెళ్ళి మీ కాలేజ్కి వెళ్ళి పక్కా తెండి అంటారు. సో అప్పుడు రిస్క్ పడే బదులు ఇప్పుడు 7 days టైం ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. సో ఇవ్వండి. సో ఇవి ఏవైతే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారో సో అవన్నీ చదివి అందులో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఎవరైతే పక్కా ఎంటెక్ ఎంఫార్మసీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ వచ్చిన కాలేజీని బుక్ చేసుకోండి, కాలేజీలో జాయిన్ అవ్వండి. phase 2లో మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. అందులో మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ ఎట్లుండాలంటే అందులో పెడితే ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళేటట్టు ఉండాలి. మళ్ళీ నచ్చని కాలేజ్ పెట్టి సపోజ్ దానిలో వస్తే మళ్ళీ వేస్ట్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్స్ 2 అనేది ఎప్పుడైనా మీకు నచ్చినాయి బెస్ట్ కాలేజ్ మాత్రం పెట్టాలి. అందులో సీట్ వస్తే ఈ సీట్ వేరేలోకి వెళ్ళిపోయి ఆ సీట్ మీకు వస్తుంది, లేదు అంటే అదే సీట్ ఉంటుంది. సో ఇదండి. సో ఇప్పటివరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో మెయిన్గా కట్ ఆఫ్స్ చూడండి, కట్ ఆఫ్స్ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.